ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుంటూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు గండు శివ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ చైతన్య స్కూల్లో జరుగుతున్న అక్రమ అడ్మిషన్లను ఫీజుల దోపిడీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్కువ రేట్లో దొరికే విద్యార్థుల పుస్తకాలను వారి కళాశాల పేరును ముద్రించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేపర్ స్టేట్మెంట్లకే పరిమితమయ్యారని తెలియజేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని కోరారు. జీవో నెంబర్ 107, 108లను రద్దు చేసి మెడికల్ విద్యార్థులను కాపాడాలని తెలియజేశారు. ఇప్పటికైనా తెనాలిలో జరుగుతున్నటువంటి అక్రమ అడ్మిషన్లను ముందస్తు కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెన్నూరు సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, కోశాధికారి తేజ, కోట్లు మణి, దుర్గా తదితర విద్యార్థులు పాల్గొన్నారు.